హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్కీమ్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. దాని గురించి మనం చూసుకున్నట్లయితే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ప్రకటన రైతులకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేయాలన్న నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో నెలల తరబడి రైతులకు చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాలు ఈసారి ఎటువంటి సమస్యలు లేకుండా చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు అయితే అందించారు. రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపుల్లో ఆలస్యం చేయరాదని ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేశారు. ప్రతి రైతు పంట విక్రయించిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నెలల తరబడి డబ్బుల చెల్లింపులు ఆలస్యమై రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే వినియోగిస్తుంది. ఇకపోతే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ఇందులో 26 జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, మంత్రులు అలాగే ముఖ్య అధికారులతో ఈ సమీక్ష అయితే జరిగింది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సమీక్షలో అయితే హెచ్చరించడం అయితే జరిగింది. రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించేందుకు నూతనమైనటువంటి విధి విధానాలు ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇకపోతే సాంకేతిక వినియోగం గురించి మనం చూసుకున్నట్లయితే ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ రైతులకు మరింత సులభతరమైనటువంటి విధానాలను అందుబాటులోకి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇందులో వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం అనేది మొదటిది. రైతులు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయించడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను అయితే రూపొందించింది. ఈ విధానం రైతులకు ప్రత్యేక ప్రయోజనాలను అయితే చేకూర్చబోతా ఉంది. విక్రయాల స్వేచ్ఛ. రైతులు తమ పంటను జిల్లాలోని ఏ రైస్ మిల్లులోనైనా విక్రయించుకునే స్వేచ్ఛనైతే కల్పించారు. దీనితో రైతుల గడ్డు పరిస్థితులు తగ్గుముఖం పడనున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే సరికొత్త రికార్డుల గురించి చర్చించుకున్నట్లయితే ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొత్త రికార్డులను అయితే నెలకొల్పింది. ఇప్పటి వరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలు చేశారు. అలాగే 1.51 లక్షల మంది రైతులకు 2,331 కోట్ల నగదు చెల్లింపులు అయితే ప్రభుత్వం అయితే చేసింది. ఇది రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలకమైందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పంట విక్రయం చేయడాన్ని మరింత సులభతరం చేస్తూ కీలక మార్పులను తీసుకొస్తుందన్నారు. చెల్లింపుల్లో జాప్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, రైతుల పట్ల నిర్లక్ష్యం చూపే అధికారులకు ఉపేక్ష ఉండదని ఆయన అయితే స్పష్టం చేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్.